ముఖ్యమైనది 13వ సబ్జెక్టు. ఆ 13వ నంబర్లో స్టాండర్డ్ కౌన్సిల్ లాయర్ని మనం ఎన్నుకోవడం విషయంలో మేమంతా కూడా 6 మంది దగ్గర 7 మంది వేసినారు. దాంట్లో 7 మంది వేసింటే ఒకరు అనాథుడు అయినారు. 6 మంది ఉన్నారు. 6 మందిలో ఫస్ట్ వర్షం కృష్ణారెడ్డి గారిని మేము ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మనం అనౌన్స్ చేయడం జరిగింది. అనౌన్స్ చేసిన 5 నిమిషాల తర్వాత ఆమోదం తెలిపేటిగా చైర్మన్ గారు రెడీగా ఉన్న టైంలో కోఆప్షన్ నెంబర్ వేసి ఏదో మాట్లాడకపోతే మేము కోఆప్షన్కి ఇది సంబంధం లేదు, ఆయన సలహాలు ఇచ్చేవరకే ఇది మాట్లాడేది లేదని మేము గలాట్ చేసే లోపల అందులోనే దీన్ని మేము వాయిదా పద్ధతి అన్నారు. వాయిదా వేస్తున్నామంటే కూడా వాయిదాకి మెజార్టీ తీసుకోండి, మేము దగ్గర 19 కౌన్సిలర్లు కాకుండా కూడా వినిపించుకోకుండా మేము వాయిదా వేస్తున్నామని చెప్పి చైర్మన్ గారు వేసుకున్నారు. ఇది చాలా నిజంగా అధ్వానం చేయడము నిజంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. దీన్ని యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో మనము కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఇమీడియట్గా దీన్ని అర్జెంట్ సమావేశంగా 2-3 రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే మనం 19 మంది ఉన్నాం, యాక్చువల్లీ కావాల్సింది 17 మంది, 37 మందిలో మెజార్టీ 18 మంది వచ్చేసారు. అటువంటిది మేము 19 మంది, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు 20 మంది అవుతారు. ఇంతమంది చెప్పినా కూడా వీళ్ళు ఈ విధంగా ఇప్పుడే కాదు, అది 4 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ మీటింగ్ కూడా ఫుల్ఫిల్ చేయకుండా మధ్యలోనే మేము అన్ని ఆమోదిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఆమోదం లేకుండా వాయిదా చేస్తున్నామని చెప్పి పోయినారు. వాళ్ళు కూడా పక్కనే అది అలవాటు అయిపోయింది, ఆమోదం చెప్తున్నామని మధ్యలో లేచిపోయేది. అదేవిధంగా ఈసారి కూడా చేశారు. ఇన్ని రోజులు ఏమంటే మనకి మెజార్టీ లేదు కాబట్టి మేము కూడా ఊరుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెజార్టీ ఉండి కూడా వాయిదా అని చెప్పడం చాలా ఇది అన్యాయం, దీన్ని ఖండిస్తున్నాం.